ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఒకేసారి 12 బ్యాంకుల కార్యాలయాలను నిర్మించేందుకు శంకుస్థాపన జరగబోతోంది. ఇది ఊహించడానికే అద్భుతంగా ఉంది కదూ. ఈ నెల 28వ తేదీన ఏపీ రాజధాని అమరావతిలో 12 బ్యాంకు కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కూడా హాజరు కానున్నారు. రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉద్దండరాయునిపాలెం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకులకు స్థలాలు కేటాయించింది. ఎస్బీఐకి 3 ఎకరాలు, ఆప్కాబ్కు 2 ఎకరాలు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియా బ్యాంకు తదితర బ్యాంకులకు 25 సెంట్ల చొప్పున స్థలం ఇచ్చింది. రాష్ట్రానికి సంబంధించి ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాలను ఇక్కడే నిర్మిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 14 అంతస్తులతో తన కార్యాలయాన్ని నిర్మించబోతోంది. అమరావతికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు త్వరగా వచ్చేస్తే అభివృద్ధి పరుగులు తీస్తోందని, వాటిని త్వరగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి మోడీని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో ఒక్కొక్కటిగా అన్ని సంస్థలు అమరావతికి తరలి వస్తున్నాయి. ఇప్పటికే విజయవాడలో బ్యాంకులకు పెద్దన్న అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం కూడా ఏర్పాటైంది.